శ్రీ సప్త ప్రాకాయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రం సంగారెడ్డికి దగ్గర మైదీపట్నం నుంచి 50 కిలోమీటర్లు, గణేష్ గడ్డ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. చూడవలసిన మహా అద్భుతమైన క్షేత్రం ఇది. కోటలో ఉంటుంది. శృంగేరి పీఠం వారి ఆధ్వర్యంలో ఈ క్షేత్రాన్ని కొనసాగిస్తున్నారు. హనుమంతరావు దేవేటి ఛానల్ స్వాగతం. సప్తాయుత ప్రాకార ఆ దుర్గా భవాని క్షేత్రం చూడవలసిన అద్భుతమైన క్షేత్రం. ఒకసారి వచ్చి దర్శించండి. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ క్షేత్రం ఒక ప్రత్యేకత. మొదటిగా మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే 11 ప్రదక్షిణాలు చేయాలి. తదనంతరం మనము 108 ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. ఈ అమ్మవారి క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం. మన భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న అమ్మవారి క్షేత్రం. 12 అడుగుల అమ్మవారు కూర్చొని ఉన్న అమ్మవారి దర్శన భాగ్యం మనకు లభిస్తుంది. ఇక్కడ అఖండ అన్నదాన సదుపాయం ఉంటుంది. క్షేత్రంలో ముందుగా దర్శించవలసిన దేవాలయం శ్రీ లక్ష్మీ గణాధిపతి గణేశుడు మనకు విఘ్నాలన్నీ తొలగించి సర్వ శుభాలు ప్రసాదిస్తారు. శ్రీ లక్ష్మీ గణాధిపతి నమః. దుర్గా భవాని మాత మొదటిగా ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు. సాక్షాత్ శివపరమేశ్వరులు, ఉమా పార్వతి మాతలు, శివుడు ఉన్నారు, నాగరాజ ఉన్నారు, శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. చేరాలంటే మనం 11 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ ముడుపులు చెల్లించామనుకోండి, కోరిక నెరవేరుతుంది. తర్వాత 108 ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. ఈ మహా అద్భుతమైన కోటలో అమ్మవారు స్వయంగా వెలిశారు. అద్భుతమైన క్షేత్రం సప్త ప్రాకారిత దుర్గా భవాని మాత క్షేత్రం. చూడవలసిన సన్నిధి. భక్తులు కోరిన కోరికలు ప్రపంచంలో భారతదేశంలో మొదటి స్థానం 12 అడుగుల కూర్చొని మనకు దర్శన భాగ్యం ఇస్తున్న అమ్మవారు. ఇక్కడ శ్రీచక్రాలు కూడా ఉన్నాయి. కుంకుమార్చనకి వినాయకుడు చూడండి. అమ్మవారిని దర్శించుకోండి. సప్త ప్రాకాయుత అమ్మవారు దుర్గా భవాని మాత మన భారతదేశంలో మొట్టమొదటి అమ్మవారు. కూర్చొని 12 అడుగుల మనకు దర్శన భాగ్యం ప్రసాదిస్తున్న, కోరిన కోరికలు నెరవేర్చుతున్న శ్రీ సప్త ప్రాకాయుత 12 అడుగుల దుర్గా భవాని మాత మహిమాన్వితమైన అమ్మవారు. ఇక్కడ ఏది కోరుకున్నా 11 ప్రదక్షిణాలు చేసి కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. జై దుర్గా భవానీ మాతకి జై. చూడవలసిన క్షేత్రం కనువిందులను చేస్తున్న క్షేత్రం. సనాతన ధర్మ అభివృద్ధి అర్థం సనాతన ధర్మ మత ఖండన ద్వారా స్వధర్మ సనాతన ఆచరణ యోగ్యత సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం మన రుక్మిణి మాత కళ్యాణం జరుగుతుంది. సంపూర్ణ సకల ప్రాప్తి అర్థం అద్య కార్య సిద్ధ్యర్థం. రుక్మిణి మాత కళ్యాణం జరుగుతుంది ఇవాళ. అపాంపదే వర్ణాయ సౌచారార్థే గంధ సౌతపుష్పర్మయామి
అందరూ కూడా కుంభమేళ పోతున్నారు కదా అందరూ కూడా. కాబట్టి మన ఇక్కడ కూర్చొని కుంభమేళ స్నాన ఫలం పొందాలి అంటే ఏం చేయాలంటే ఆ యొక్క త్రివేణి పుష్కరం ఒకసారి నమస్కారం చేసుకుంటే జాగ్రత్త వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. అసలు పూజా ద్రవ్యాన్ని దేవమాత్మాలను సంప్రోక్షాత్ చూడండి ఎంత బాగా అద్భుతంగా మన దేవాలయాలు చాలా పెద్ద దేవాలయము, పూజలు, కళ్యాణాలు, సకల కార్యాలు చేసుకోవడానికి మనకు అనుకూలమైన ప్రదేశం. చాలా ప్రశాంతమైన వాతావరణం. అమ్మవారి దివ్య అనుగ్రహ ప్రసాదం మనందరికీ కలగాలని కోరిన కోరికలన్నీ అమ్మవారు నెరవేరుస్తుంది. ప్రగాఢ నమ్మకంతో మీ హనుమంతరావు. ఇదే ఎక్కువ విధానంగా అన్ని గుర్తించుకోండి. ఇదే ఎక్కువ మహారాజు